సుమతి శతకం నుంచి ఇంకొక శ్లోకం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక బారు నేరును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము జొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనము తెలుగు భాషకు ఎంతో దూరం అయ్యాము. అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అప్పిచ్చే వైద్యుడు అనుకుంటాము. అది రెండు ప్రథమ విభక్తి పదాలు కాబట్టి మనం దాన్ని అన్వయం చేసుకుంటున్నప్పుడు అప్పిచ్చేవాడు అంటే ఇప్పుడు సమయంలో అనుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే బ్యాంక్ లాంటి మనకు అవసరానికి డబ్బు ఇచ్చేవారు. వైద్యుడు అంటే ఒక ఆరోగ్య పరిరక్షణ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనా లేని ఊరిలో మంచినీటి సదుపాయము లేదు. అంటే మంచినీటితో పాటు అక్కడ తినడానికి కావాల్సిన కూరలు, కాయగూరలు, పండ్లు కూడా పుష్కలంగా లభించే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అవి లేని ఊరిలో నీ మేలు కోరి చెప్పే మంచి గురువు, ఇటువంటివి ముఖ్యంగా నువ్వు ఎక్కడైతే నివాసయోగ్యమైన నీ ఇల్లు ఉండాలి అనుకుంటున్నావో వాటన్నిటిలో కూడా ఇటువంటి ముఖ్యమైన విషయాలు. మనం ఎప్పుడైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలి అనుకున్నప్పుడు ఏ ఏ విషయాలు ఉంటే అది మనకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఇల్లు కొనాలి అనుకుంటున్నప్పుడు అనుకునేవాళ్ళము. మా అమ్మగారు మాతోటే ఉండేవారు. వారికి వయసు అయింది, వారికి వైద్య సదుపాయం చాలా అవసరం. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు ఇద్దరికీ కూడా మన ఇంటి దగ్గరలో వైద్య సదుపాయం, అలాగే కూరలు, కాయగూరలు, పండ్లు మంచిగా లభ్యమయ్యేది. అదేవిధంగా ఒక మందిరం, ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మన దేవాలయ సందర్శనం అనేది విశేషంగా మనకు పాపక్షయం, దోష నివారణ, చిత్తశుద్ధి కలిగిస్తుంది. ఆ ఆలయ ప్రాంగణం, గోపుర దర్శనమే చాలా శ్రేష్టమైనది అంటారు. ఒక ఇంటిని ఎంచుకునేటప్పుడు ఏ ఏ విషయాలు మన ఇంట్లో ఉండాలి అన్నది ఒక ప్రణాళికాబద్ధంగా మన జీవన విధానాన్ని సాగించాలి. అటువంటి వసతులు లేని ఊళ్ళో నివాసం ఏర్పరచుకోవడం వల్ల అనేక ఇబ్బందుల పాలవుతాము అన్న విషయాన్ని సుమతి శతకం ద్వారా శతకకారులు మనకు విశేషంగా అందిస్తున్నారు. కాబట్టి మనము రామాయణం చదువుతున్నప్పుడు చివరిగా ఒక్కసారి మనము లవణాసుర వధ, మధురానగర నిర్మాణం ఈ విషయాలు చర్చించుకున్నప్పుడు శత్రుఘ్నుల వారు నగర నిర్మాణాన్ని ఈ సదుపాయాలు, వసతులు ఉండే విధంగా ఏ విధంగా నిర్మించి అందరినీ ఆకట్టుకోగలిగాడు. బయట నుంచి కూడా ఆ నగరంలో నివాసయోగ్యంగా ఉంది అని చాలామంది ఆ నగరాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది అర్థశాస్త్రంలో మనకు విశేషంగా చెప్పబడుతుంది అని. మనమందరము కూడా కౌటిల్యుని అర్థశాస్త్రం అధ్యయనం చేయలేకపోయామే అంటే మనం గురుముఖత ఒక శతక సాహిత్యంలో 100 శ్లోకాలు తీసుకున్నా కూడా శతశ్లోకేన పండిత అని ఒక నానుడి ఉంది. అంటే పాండిత్యము అంటే అక్కడ చెప్పింది ఏమంటే ఆత్మజ్ఞానము అన్నప్పటికీ కూడా లౌకికంగా విశేష జ్ఞానం ఒక 100 శ్లోకాల ద్వారా శతక సాహిత్యంలో అందించే ప్రయత్నం మన తెలుగు భాషలో విశేషంగా సుమతి శతకము, అలాగే వేమన శతకము, కాళహస్తీశ్వర శతకము, ఇలా అనేక శతక సాహిత్యాలు ఉన్నాయి. వాటిలో మనము కొన్ని ఏరి కోరి చూస్తూ అవి మన వ్యక్తిత్వ వికాసానికి, మన జీవనం సాధించేటప్పుడు ఏ ఏ విధంగా ఉపయోగపడతాయి అని చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము ఇంకొకసారి మనం నివాసయోగ్యమైన మన ఇంటిని ఎంచుకునేటప్పుడు ఏ విధమైన గ్రామంలో, ఏ విధమైన నగరంలో మన జీవన యోగ్యంగా ఉంటుంది అని సమకాలీన సమయానికి తగినట్టు మనము ఇప్పటికీ కూడా వర్తించే విధంగా ఒక బ్యాంక్ అంటున్నాము. అంటే ఎందుకంటే అప్పిచ్చేవాడు అంటే మనం కావలసినప్పుడు రుణ సదుపాయం పొందగలిగే విధంగా, అదేవిధంగా ఆరోగ్యాన్ని చూసుకునేందుకు వైద్య సహాయం, అదేవిధంగా మంచినీటి వసతి, తగిన కూరలు కాయలు లభించే వసతి,
మనము గురువు అన్నాము. అంటే విద్యాభ్యాసం చేయడానికి, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి తగిన సదుపాయము ఉంటే ఆ గ్రామము, ఆ నగరము నివాసయోగ్యము. అటువంటి నివాసయోగ్యమైన చోటే మీరు నివసించండి. నివాసయోగ్యము కాదు అంటే ఇందులో అన్ని సదుపాయాలు లేని స్థలం నివాసయోగ్యం కాదు. కావున మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో వాటన్నిటికీ కూడా ముఖ్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించండి. లేని సదుపాయాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ సదుపాయాలు ఒకవేళ సమకూరవు అన్న పక్షంలో మీ నివాసం మార్చడానికి కూడా మీరు జంకకండి అన్న గొప్ప సందేశాన్ని మనకు సుమతి శతకకారుడు ఈ శ్లోకంలో అందిస్తున్నారు.